మేషరాశి వారికి సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 ఈ గోచార ఫలితాలన్నింటినీ మనం తెలుసుకోబోతున్నాం. ఈ నెల కొన్ని అవకాశాలు వచ్చినట్టే వస్తుంది, నిరుత్సాహం ఉన్నట్టే ఉంటుంది. ఏంటి అసలు ఎలా ఉంటుంది, నాకు ధనలాభం ఎలా ఉంటుంది, అనూఖ్యంగా ఎలా పెరుగుతారు అని చెప్పి చూసుకుంటే, ఈ నెల గ్రహస్థితులు చూసుకుంటే శని మరియు రాహు మీనరాశిలో ద్వాదశ స్థానంలో ఉంటున్నారు. ఖర్చులు పెరుగుతాయి, మానసిక ఒత్తిడి ఉంటుంది, విదేశీయ సంబంధాలు పెరుగుతాయి. ఈ యొక్క గ్రహం అక్కడ ఉండడం వల్ల. మరి కేతు కన్యా రాశిలో షష్టమ స్థానంలో ఉండడం వల్ల శత్రువులపై విజయం, కోర్టు విషయాల్లో మలుపు. గురు మిథున రాశి ప్రభావం వల్ల మీ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉంది. ఈ నెల పరీక్షతో పాటు అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. ఓకే, ఇంకా ఉద్యోగస్తులకి గురువు మిథున రాశిలో ప్రభావం వల్ల మీ ప్రయత్నాలు చాలా బాగుంటాయని కూడా చెప్పడం జరుగుతుంది. ఉద్యోగస్తులకి ఈ నెల అంతా కూడా పనిలో ఒత్తిడి పెరుగుతుంది, పై అధికారి నుంచి ప్రెషర్స్ ఉంటుంది. కింద స్థాయి ఉద్యోగస్తుల దగ్గర కలిసికట్టుగా వెళ్ళండి, మీ కష్టం గుర్తించబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, ఇది ప్రైవేట్ ఉద్యోగులకు కానీ, ఇద్దరికి కూడా అంటే స్త్రీ పురుషులు ఇరువురిని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాం. పదోన్నతి లేదా బాధ్యతలు పెరిగే సూచనలు ఉన్నాయి. ఐటీ, సాఫ్ట్వేర్, ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు, చాలా అవకాశాలు ఉన్నాయి. అంటే మాకు లే ఆఫ్లు అవుతున్నాయండి, మాకు టైం ఇచ్చేసారండి. అఫ్ కోర్స్ అంటే ఇంకో ప్రయత్నం చేయండి. అందుకే ఏం చెప్తున్నారు, ఫ్లో విత్ ఫ్లో అన్నారు. టెక్నాలజీని హైర్ చేసుకోండి, ఏఐని హైర్ చేసుకోండి. మీరు చేసే పని 100 మంది చేసే పనిని 10 మందితో చేసేయచ్చు ఈరోజు ఐఐటీలో. కాబట్టి మీరు కూడా ఆ 10 మందిలో ఒకరుగా మీరు ఉండాలని టెక్నాలజీగా మీరు ముందు మారండి. అది కనీసం మీకు చాలా ఉపయోగం ఇస్తుంది. ఇంకా సర్వీస్ రంగంలో డాక్టర్స్ కానీ, అడ్వకేట్స్ కానీ, లేకపోతే సర్వీస్ మన డిఫెన్స్ వాళ్ళు కానీ, పోలీస్ రంగం వాళ్ళకి కానీ ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా వ్యాపారస్తులకి తీసేసుకుంటే కొత్త ఒప్పందాలు వస్తుంటాయి. నమ్మకం విషయంలో చాలా జాగ్రత్త. భాగస్వామి వ్యాపారం అంటే పార్ట్నర్షిప్ వ్యాపారం ఉంటుంది కదా, ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డెట్స్ అన్ని క్లియర్ అవుతున్నట్టు కనబడుతుంది. ఓపిక పట్టండి, మే జూన్లో మీ డెట్స్ అన్ని క్లియర్ అయితే అద్భుతమైనటువంటి ప్లస్లోకి వెళ్ళిపోతారు.